ఆజాదీ. ఆజాదీ అంటే ఫ్రీడమ్ అని అర్థం. ఇది ఒక మలయాళం మూవీ. ఇప్పుడు ఆహాలో తెలుగులో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి చెప్పాలంటే పోలీస్ కస్టడీలో ఉన్న ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని హాస్పిటల్ నుంచి ఎలా ఎస్కేప్ చేశారు. దీంట్లో స్పెషల్ ఏంటంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎస్కేప్ అని చేస్తారనమాట. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే నచ్చింది. మూవీ కూడా చాలా బాగుందన్నమాట. అలాగే ఇది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు అలా కూర్చోబెట్టేసింది. క్యూరియాసిటీని అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చారనమాట. మూవీ వదిలి క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎక్కడైతే డైవర్ట్ అయితే చేయనివ్వలేదు. ప్రతి సీన్ అలా క్యూరియాసిటీతో ఇంట్రెస్టింగ్గా బిల్డ్ చేసుకుంటూ వచ్చారనమాట. ప్రతి సీన్ ఏదో కావాలని పెట్టినట్టు కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా రియాలిటీగా ఉంటుంది అనమాట. ఓవర్ డ్రామా ఉండదు. క్యారెక్టర్లు ఏమైతే ఆలోచిస్తున్నాయో మనం కూడా అదే ఆలోచనతో డిజైన్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి సీన్స్ కూడా మనకి కనెక్ట్ అయ్యేలాగా వర్కౌట్ అయ్యేలాగానే ఉంటాయన్నమాట. అన్ని లాజికల్గా యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పోలీసులు ఇలా రియాక్ట్ అయితే ఏమవుతుంది, ప్లాన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే టెన్షన్తో మనం కూర్చోబెట్టి ఆ టెన్షన్లో మూవీ అంతా మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్లారనమాట. ఈ మూవీని ఇంట్రెస్టింగ్గా వెళ్ళడానికి మెయిన్ కీ రోల్ ఏంటంటే స్క్రీన్ ప్లే అన్నమాట. స్క్రీన్ ప్లే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. మూవీ మొత్తం హాస్పిటల్లోనే జరుగుద్ది. మెయిన్గా అంతా హాస్పిటల్లో జరిగినా సరే ఆ హాస్పిటల్ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. రియాలిటీగా అలా చూపించుకుంటూ వచ్చారు. బాగా అక్కడే తీసినట్టుగా అక్కడే నిజంగా జరిగినట్టుగా అనేది చాలా సీన్స్ అయితే బాగున్నాయి అనమాట. ఓవరాల్గా అయితే చేసిన ప్రతి యాక్టర్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన బెస్ట్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మూవీ గురించి చెప్పాలంటే ఇంకా క్లైమాక్స్ గురించి అయితే అస్సలు నిజం చెప్తున్నాను ఎక్స్పెక్టే చేయలేదండి. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. క్లైమాక్స్ అయితే చాలా బాగా వర్క్ అయింది అన్నమాట. ఫోర్స్ఫుల్గా కాకుండా స్టోరీ ఫ్లోలో న్యాచురల్గా వచ్చింది ఆ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ స్టైల్ ఓవర్గా చెప్పాలంటే ఈ మూవీ సస్పెన్స్ లవర్కి రియాలిటీ థ్రిల్లర్ లాంటి వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ వాచబుల్ అని అయితే నేనైతే చెప్తాను. డెఫినెట్గా ఒకసారి కాదు ఆ సైడ్ నుంచి అయితే స్ట్రాంగ్ రికమెండేషన్ అయితే చెప్తున్నాను. ఇది ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. గో అండ్ వాచ్.